48 గంటల్లో జనసేన ఆవిర్భావ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన దత్తపుత్రుడా? దత్తత చేసుకోకముందు ఒక పావే పుత్రుడిగా వచ్చాడా? ఇప్పుడు పావై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు. ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా. మీరు ఎంతకాలం పామును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి, ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? అవసరమైతే జైలుకి వెళ్ళండి, కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా? కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడివి కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000.
ఇస్తానని మాట ఇచ్చారు, తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం, రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి, రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 9-10 నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఘోరంగా చంద్రబాబుని, లోకేష్ని, మోదీని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు, ఈసారి మోదీని తిట్టాడు, మోదీతో ఉంటాడు, చంద్రబాబుని తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకు మొండి చేయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి? నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి, ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంతమంది వాలంటీర్లు? 2 లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఆడపిల్లల కడుపు కొట్టను. చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే 5,000 రూపాయలు అమ్మా మహిళరా మీకు 10,000 చేస్తాము అన్నాడు. ఒక్కడికైనా 1 రూపాయిని ఇచ్చాడా? ఇవాళ 100 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్? ఇది దోపిడీ కాదా? ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి 180 కోట్లు వస్తుందో నాకు తెలుసు. అనేక మందికి వెహికల్ పెట్టి, ఫుడ్ పెట్టి, మంది ఇచ్చి
1000 రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎంత వస్తుంది, ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని 1% పోరాడొద్దా? తన కొరకు, అన్నయ్య చిరంజీవి కొరకు, అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. ఎందుకు నేను చెప్తున్నాను, నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెనలు ఇచ్చా. ఇది ఎందుకు చెప్తున్నానంటే 6 కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి, లేదా 10 లక్షల కోట్ల అప్పు 20 లక్షల కోట్లు అవుద్ది. మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వీళ్ళు బీజేపీ కుమ్మక్కాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు? నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు. నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు? ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి 30 రోజులైన ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి? మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, ఫ్రంట్ పేజ్లో వేసుకోండి. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి. ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రనక పగలనక రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, మహిళల కొరకు, పిల్లల కొరకు, అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది. వీళ్ళు తేలేరు, నన్ను తేనెవరు. కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు, గజ దొంగలు దోచుకున్న డబ్బు, అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా. అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి 15 నెలల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు. కేసీఆర్ 7-8 లక్షల కోట్లు అప్పు చేసేసాడు. ఆ రాష్ట్రం అలా నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది. దేశాన్ని మొత్తం మహాత్ముడు, గనుడు, వీరుడు, శూరుడు మోదీ, అదానీ, అంబానీలకు అమ్మి పడేశాడు 17 ప్రాజెక్టులు. ఇంకా అమ్మడానికి కూడా ఏమి లేదు. నేను ఆపాను కనుక 5 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను. కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే, వాళ్ళు వద్దు. కేపాల్ని మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది, వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం అటు దేడిది ఆవిర్భావం? దోచుకోవడానికి ఆవిర్భవించాం, దాచుకోవడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం, మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం, కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపురంలో 14వ తారీఖున ఆవిర్భావ సభ. చంద్రబాబు నాయుడు గారి పక్కు కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచెమేనా. లేదా టీడీపీయే చెంబై జనసేన, బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.